కీర్తనలు 5వ అధ్యాయము మనం 1 నుంచి 7 వచనాలు చదువుకున్నాము. ఈరోజు 8 నుంచి 12 వచనాలు మనము చదువుకోబోతున్నాం అన్నమాట. అయితే ఈ వాక్యము, ఈ అధ్యాయం గురించి మనం చూసుకున్నాం కదా. మరి ప్రేయర్ ఆఫ్ డేవిడ్ అనేది మనం చూసుకున్నాం. హీస్ క్రయింగ్ అవుట్ టు గాడ్. ఏ దానికోసము ఏడుస్తున్నాడు దేవుడి దగ్గర అంటే, దేవుడు ఆయనకి ఒక ఏ దారిలో వెళ్ళాలి, గైడెన్స్ కోసం అనమాట. అంటే దేవా ఎటువైపు, అంటే నేను ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏ దారిని వెళ్తే బాగుంటుంది, గైడెన్స్ అనమాట దేవుడి దగ్గర నుంచి. తర్వాత ప్రొటెక్షన్ అంటే కాపుదల, దేవుడి దగ్గర నుంచి కాపుదల కోరుకుంటున్నాడు. అలాగే దేవుడి దగ్గర జస్టిస్ అంటే న్యాయం కోరుకుంటున్నాడు. నాకు న్యాయం తీర్చు, ఇంతమంది నా పైన పడుతున్నారు, మరి న్యాయం తీర్చుదేవా నాకు అని ఆయన, ఇంతమంది వికెడ్ పీపుల్ అంటే చెడ్డవాళ్ళు, వాళ్ళ ఆలోచనలు సరిగ్గా లేవు, మరి వాళ్ళ మా మీద పడుతున్నారు, మరి వాళ్ళ దగ్గర నుంచి నన్ను తప్పించు, న్యాయం తీర్చు, నాకు ఎటువైపు వెళ్ళాలో నాకు సహాయం చెయ్యి అని అడుగుతున్నాడు అనమాట. సో దిస్ సామ్స్ ఏంటంటే కాంట్రాస్ట్ ద రైచియస్ వర్స్, అంటే ద వికెడ్ ఏంటి, హౌ గాడ్ రెస్పాన్స్ టు బోత్. అంటే ఒక రైచియస్ పర్సన్కి ఎట్లా రెస్పాండ్ అవుతాడు, వికెడ్ పర్సన్కి, మరి చెడ్డ వాళ్ళకి ఎట్లా దేవుడు వాళ్ళ నుంచి మరి దేవుని బిడ్డల్ని కాపాడుతాడు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే గిన మనకి 8వ వచనంలో చూసుకుంటే ఏమంటున్నాడు, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. చూడు, నడిపింపుము అంటే గైడెన్స్ అడుగుతున్నాడు. నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము అంటున్నాడు అనమాట. నువ్వు ఏ మార్గంలో వెళ్ళమంటావు దేవా, నన్ను ఎటువైపు వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నావు, నన్ను అటువైపు నడిపించవా, నీ మార్గం నాకు స్పష్టంగా తెలియజేయవా. నేనైతే భయంలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, తరమబడుతున్నా, ఈ భయంలో నేను ఒకవేళ నీ మార్గం నేను చూడలేకపోతానేమో, భయమే నన్ను కంట్రోల్ చేస్తుందేమో, ఎక్కువగా భయమే నన్ను ఓవర్టేక్ చేస్తుందేమో, నాకు సహాయం చేయి, నన్ను నడిపించు అని నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచు. ఎందుకంటే నేను నీకు మొర్ర పెడుతున్నానయ్యా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నువ్వు నిత్యానుసారంగా, వాళ్ళైతే పొంచి ఉన్నారంటే కాచుకుని ఉన్నారు నన్ను చంపాలని, వాళ్ళ నుంచి తప్పించి ఎటువైపు వెళ్ళాలో నడిపించని వాడు దావీదు దేవుడి దగ్గర అడుగుతున్నాడు అనమాట. సో అలాగే చూసుకుంటే మనకి ఇంగ్లీష్లో లార్డ్ లీడ్ మీ లార్డ్ ఇన్ యువర్ రైచియస్నెస్ బికాస్ ఆఫ్ మై ఎనిమీస్ అని ఉంటుంది. మేక్ యువర్ వే స్ట్రైట్ బిఫోర్ మీ అంటే మనం అంటాం కదా, నా ముందున్న దారులు సరాలం చెయ్యి, సిద్ధం చెయ్యి, మరి రాళ్ళున్న ఒడుదుడుకులున్న పాతని దారిని సమానం చెయ్యి, అంటే దారులన్నీ సరళం చెయ్యి అని అడుగుతాం కదా, అలాగ అడుగుతున్నాడు అనమాట. సో గైడ్ హిజ్ లైఫ్ ఇన్ ద రైట్ పాత్. నువ్వు అనుకున్న చిత్తంలో, నీ పాత్లో నన్ను నడిపించు. హీ నోస్ దట్ బికాజ్ ఎనిమీస్ ఆర్ వాచింగ్. ఎనిమీస్ వాచ్ చేస్తున్నారు. హీ మస్ట్ వాక్ కేర్ఫుల్లీ. వాక్ చేయాలి, దేవుడి చిత్తానుసారంగా వాక్ చేయాలి. ఎట్లంటే అట్లా నేను కూడా కొంతమంది మనుషులను పెట్టుకొని వాళ్ళని మీద కత్తులు తీసుకొని వాళ్ళని చంపేసి నేను తప్పించుకోవచ్చు, కానీ అది దేవుడి చిత్తం కాదే. దేవుడి చిత్త ప్రకారంగా నేను తప్పించుకోవాలి అని అంటున్నాడు అనమాట. అలాగే ఏదో తప్పుడు మార్గంలో నన్ను ఎస్కేప్ చెయ్యి అనట్లేదు, కానీ రైచియస్ అంటే నీతి మార్గంలో, కేర్ఫుల్లీ అండ్ రైచియస్లీ. ఈజ్ నాట్ ట్రస్టింగ్ హిజ్ ఓన్ విజ్డమ్ అనమాట. ఆయన సొంత విజ్డము, సొంత జ్ఞానము ఆయన ఆధారపడలేదు, కానీ దేవుడి డైరెక్షన్ కోసము ఆయన కాచుకొని ఉన్నాడు. అందుకనే సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏమనుంటుందంటే, మరి ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మ దేవుడి మీద ఆధారపడినప్పుడు, మరి మన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారం ఒప్పుకున్నప్పుడు మన మార్గములు సరళం చేయబడతాయని అక్కడ ఉంటుంది అనమాట. సో కీర్తనలు 5వ అధ్యాయం 9వ వచనం, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట,
వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. చూడండి ఎంత బాగా, వారి నోట యథార్థత లేదు ప్రవ్వా, వాళ్ళ అంతరంగం అంతా కూడా నాశనకరమైన గుంట. అంటే చూడండి, శత్రువు ఎవరిని వాడుకుంటాడంటే, శత్రువు అబ్రక్ చేసేసి సుభాష్ని చెడ్డ పనులకు వాడుకోలేడు. హీ డోంట్ హ్యావ్ దట్ అథారిటీ, హీ డోంట్ హ్యావ్ దట్ పవర్ అన్నమాట. ఓన్లీ హీ విల్ గెట్ ద పవర్ వెన్ యూ విల్ గివ్ ద పవర్ అన్నమాట. నేను ఇస్తేనే, అంటే ఎలాగంటే నా ప్రవర్తన అంతటి మీద నేను చెప్తున్నాను, నా ప్రవర్తన అంతటి మీద, నా ప్రవర్తనలో నేను తీసుకునే డెసిషన్లో దాని గురించి చెప్తున్నాను. నన్ను మాయ చేసేసి నన్ను వాడుకోలేడు. నాలో చెడ్డ ఆలోచనలు ఉంటే అది శత్రువుకి ఈజీ అవుతుంది అనమాట, వాడుకోవడానికి, ఎంటర్ అవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు నా ఆలోచనలు చెడ్డవనుకోండి, నేను ఆ మనిషి మీద నేను ఎంతో కుళ్ళుకుంటున్నా, అసూయ పడుతున్నాను, జలస్ పడుతున్నా, తీర్పు తీరుస్తున్నా, కొంతమందిని పెట్టి ఆ మనిషిని చనిపోతే బాగుంటుందని అనుకుంటున్నా. ఇలాంటి ఆలోచనలు నాలో పుట్టాయి. అంటే నా హృదయం చెడ్డది కాబట్టి నాలో పుట్టాయి అవి. సో నా పుట్టడం వల్ల నన్ను వాడుకోవడం శత్రువుకి ఈజీ అయిపోతుంది ఎప్పుడు. అలాగనమాట, ఒక మనిషిని వాడుకోవాలంటే శత్రువు అంతకు శత్రువు చేయలేడు. వాళ్ళ మనసుల్ని మార్చలేం. ఓన్లీ వాళ్ళ మనసులు ఆల్రెడీ చెడ్డవు కాబట్టే వాళ్ళని వాడుకుంటాడనమాట. ఇక్కడ చూస్తే వాళ్ళ ఆలోచనలు చెడ్డవి. సో అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, వారి నోట యథార్థత లేదు ప్రవ్వా అంటున్నాడు. మరి నాట్ ఎ వర్డ్ ఫ్రమ్ దేర్ మౌత్ కెన్ బి ట్రస్టెడ్, దర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ అంటున్నాడు అనమాట. ఒక ఈవిల్తో ఫిల్ అయింది. దెర్ థ్రోట్ ఈజ్ అన్ ఓపెన్ గ్రేవ్, విత్ దేర్ టంగ్స్ దే టెల్ లైస్ అంటున్నాడు. డేవిడ్ డిస్క్రైబింగ్ ద నేచర్ ఆఫ్ ద వికెడ్ అనమాట. వాళ్ళ నేచర్ ఎలా ఉంది, వాళ్ళ హృదయం ఎలా ఉంది. దే ఆర్ లైక్ డిసీట్ఫుల్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అవుట్. లోపల బయట ఎంతో మోసకరమైన హృదయం ఉంది వాళ్ళకి, ఆలోచనలు ఉన్నాయి. దేర్ వర్డ్స్ బ్రింగ్ హార్మ్ అండ్ డిస్ట్రక్షన్ అనమాట. వాళ్ళ మాటలు ఎంతో హార్మ్ చేసేలాగున్నాయి, మన హృదయాల్ని గాయపరిచేలాగా ఉన్నాయి అని అంటున్నాడు అనమాట. సో రోమపత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి తీయండి. రోమపత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఎప్పుడు అంటాడు ఈ మాట పౌలు? ఎవరైనా అనుకుంటున్నారేమో, నేను మంచివాణ్ణి, ఇప్పుడు నేనున్నాను అనుకో సుభాషిణిని, నేను ఇతరుల కంటే, ఆమె కంటే, సుమనా కంటే కొంచెమైనా నేను మంచిదానిలే అనుకుంటున్నావేమో సుభాషిణి. నో 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 నో, చూడు ఇక్కడ అని ప్రభువు ఇక్కడ వాక్యం రాపించినాడు అనమాట. ఏమని రాపించినాడంటే, ఎవ్వరు ఏ మనిషిలోనో ఎవరు కూడా మంచి నేను అని చెప్పడానికి, ఎందుకంటే నేను మంచివాడిని, నాలో ఏ తప్పు లేదు అన్నామంటే గిన దేవుణ్ణి అబద్ధికుడు చేసినట్లంట. ఎందుకంటే దేవుడు అబద్ధం చెప్పడు కదా. దేవుడు ఏమంటున్నాడు? ఈ మాట అంటున్నాడు చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఎక్కడ? ఇదే అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవ్వడునూ లేడు, దేవుణ్ణి వెదకువాడెవ్వడూ లేడు, అందరినూ త్రోవ తప్పిపోయి ఏకముగా పనికిమాలినైన వారై ఉన్నారు, మేలు చేయువాడు లేడు, ఒక్కడైననూ లేడు అని చెప్తున్నాడు అనమాట. వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గములు వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు, ప్రతి నోరు మోయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రలగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదే ఎరుగుదుము.
ఉన్నదని ఎరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియామూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియజేయబడింది అని చెప్తూ 23వ వచనం చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. చూడండి, ఏ భేదము లేదు. ఏ మనుష్యుడు అంటే ఏ మనిషి, సుభాషణని కాదు, సుమనాని కాదు, బోనా సిస్టర్, ఎవరని కాదు, ఏ భేదము లేదు. ఏ మనిషి మంచివాడు అనేదే లేదు ఇక్కడ. అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎలాంటి పాపం, అది ఎంతైనా పాపం కావచ్చు నీలో. పాపం అంటే నరహత్య చేస్తేనే పాపము. దేవుడు, మనం మనుషులం కొలుస్తాం, అది పెద్ద పాపము, ఇది చిన్న పాపము. నో, నేను మనిషిని, నాలో ఒక కుళ్ళు, ఒక అసూయ, ఒక ద్వేషము, ఒక అన్ఫర్గివ్నెస్ అంటే క్షమించలేకపోయే గుణం అనమాట, క్షమించలేని గుణము. తర్వాత నేను, నాది, నాకు అప్రిషియేట్ చేయలే, నన్ను పొగళ్ళే, మరి పుచ్చులు పెట్టడము, ఒకరు బాగుపడుతుంటే లోపలంతా కుళ్ళుకో, ఇవన్నీ పాపమైన లక్షణాలు అనమాట. అబద్ధం చెప్పడం, ఇవి ప్రతి మనిషిలోనూ ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినారు. మరి అలాగా ఇక్కడ 13వ వచనంలో, వారి గొంతుకు తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. సర్ప విషం అంటే అలాంటి విషం అంటే ఏం చేస్తుంది? విషము వేరే జీవితాల్లోకి వెళ్ళి వారిని పాడు చేస్తుంది, వారి రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేస్తుంది. విషం ఏం చేస్తుంది? మనిషిలోకి వెళ్ళినప్పుడు ఆ మనిషిని హామ్ చేస్తుంది, ఆ మనిషి చనిపోవడానికి ఆ విషయం కారణమవుతుంది. మరి మనుషులుగా మనం ఎట్లా అంటే బ్రతికున్నగానే చంపేస్తాం అన్నమాట వేరే మనుషుల్ని మాటలతో. అంటారు చూడబ్బా, వాడు ఒక కత్తి తీసుకొని చంపినా బాగుండేదమ్మా నా వల్ల, అంటే ఒక నిమిషంలో నేను వెళ్ళిపోయిండేవాడిని, కానీ ఈ మాటలతో చంపుతున్నాడు. మాటలతో చంపేది తట్టుకోలేని పరిస్థితి, తట్టుకోలేనిదనమాట. అది ఒక నిమిషంలో ప్రాణం వెళ్ళిపోయినా అది మంచిది, అంత ఉంటుంది. కానీ అంటే ఆ సమయంలోనే బాధ ఉంటుంది. కానీ ఇదైతే నరకం అన్నమాట. చనిపోవడం అంటే ఏదో శరీరంగా వెళ్ళిపోవడమే కాదు, కానీ బ్రతికుండగానే మాటలతో చంపుతుంటాం. అది మన విషం అంటే నాలుగు కింద సర్ప విషం అంటే అది అన్నమాట. సో అలాగా చెప్తున్నాడు దావీదు. ఇప్పుడు మనం కీర్తనలు 5వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. సో 5వ అధ్యాయము, ఓకే. సో అంటున్నాడు అనమాట, వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయి అనేది చెప్తున్నాడు. మరి వారి నోట యథార్థత లేదు, అంతరంగం నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి నాలుక ఇచ్చకమలు. 10వ వచనం, దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయము అంటున్నాడు అనమాట. సో డిక్లేర్ దెమ్ గిల్టీ, ఓ గాడ్ లెట్ దేర్ అంటున్నాడు అనమాట. సో ఏమంటున్నాడంటే ఇక్కడ చూస్తే డేవిడ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ జస్టిస్, అంటే న్యాయం కోసం. సో ఏదో రివెంజ్ తీర్చుకోవాలా, పర్సనల్గా పగ తీర్చుకోవడానికి కాదు, ఇట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. నువ్వు డీల్ చేయి ఇది, ఈ రెబెలియన్, ఈ చెడ్డవారితో, చెడ్డ హృదయం వారితో నువ్వు డీల్ చేయి. వాళ్ళ పాపము నా చేతుల్లోకి నేను తీసుకుంటే మనిషిగా నేనేం చేస్తా, నేను చంపేస్తా వాళ్ళని. కానీ అది వద్దు, నాకు నీ చేతుల్లోకి ఇచ్చేస్తా. రోమపత్రికలో ఉంటుంది, పగ తీర్చుకున్నట్టు నా పని అని అంటాడనమాట. సో దేవుడికి అప్పగించాల మన శత్రువుల్ని, మనం రివెంజ్ తీర్చుకోకూడదు. సో అందుకే దేవునితో అంటున్నాడు, దేవా నువ్వు డీల్ చేయి, నువ్వు న్యాయం తీర్చు అంటున్నాడు అనమాట. ఇదే కీర్తనలు 7వ అధ్యాయంలో చూస్తే మీరు
15, 16 వచనాలు చూడండి. 15, 16 వచనాలు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. ఎంత బాగుంది చూడండి మాట. ఒక శత్రువు గుంత తవ్వుతున్నాడు. మరి తవ్వినప్పుడు ఏమైంది? ఇక్కడ మనకి ఏమంటున్నాడు ఇక్కడ? వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, మరి తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను అంటున్నాడు. ఎవరైతే త్రవ్వినప్పుడు ఆ గుంట, మరి వాళ్ళు వేరే వాళ్ళ కోసము మరి త్రవ్వుతారు, కానీ ఇక్కడ వాళ్ళే పడిపోతారు అని అంటున్నాడు అనమాట. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకి వచ్చును. వాడు ఒక మనిషి అంట ఇంకొక పర్సన్ పైన చెడుని తలంచుతాడంట, కానీ ఆ చెడు తన మీదకే వస్తుందంట. వాడు యోచించిన బలాత్కారము వాని నెత్తి మీదనే పడును. ఎంత బాగుందో చూడండి. మరి చూస్తే కింద మీరు ఇక్కడ మనం కూడా ఎప్పుడైనా కానీ చేసినప్పుడు ఏంటివన్నా కానీ మనం కూడా మనుషులే కాబట్టి ఏమైనా చేసినప్పుడు ఎలాగో వస్తాయి మన మీదకి అనేది మనం చూసుకోవాలన్నమాట. ఒక మనిషి ఏదైనా ఒక చెడు చేసినప్పుడు ఆ చెడుని ఎలాగా దేవుడు చెడు చేసిన వాళ్ళ మీదకి తీసుకొస్తాడు అనేది మనం చూస్తున్నాం అనమాట. బుక్ ఆఫ్ ఎస్తేర్లో ఉంటుంది మొర్దెకాయి, హామాను. దీనికి మంచి ఎగ్జాంపుల్ అనమాట. హామాను మరి మొర్దెకాయి మీద ఎన్నో 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 కంప్లైంట్స్ తీసుకుపోతాడు కింగ్ దగ్గరికి. మరి ఆ ఉరికొయ్య కూడా ప్రిపేర్ చేపిస్తాడు. ఆ ఉరికొయ్యని ఏపిచ్చల్లా మొర్దెకాయిని దాని మీద అనేసి. కానీ మొర్దెకాయిని దేవుడు ఎంత బాగా ప్రొటెక్ట్ చేసి, ఈ హామాను ఎవరైతే ఈ ఆ ఉరికొయ్యని మొర్దెకాయి కోసం ప్రిపేర్ చేసిన దాన్ని ఆ హామానే మళ్ళీ తలకి అది అయిపోతుంది అనమాట. అంటే తను ప్రిపేర్ చేసిన మరి ఆ ఉరికొయ్య మీదనే తను తల మరి కింగ్ చేపిస్తాడనమాట, వేలాడ తీపిస్తాడు. ఎందుకు అంటే తన హృదయం మంచిది కాదు అనేది తన హృదయమే బయటపడుతుందన్నమాట. తన ఆలోచనలు, తన చేసే ప్లాన్స్ మరి దేవుడు బయలుపరుస్తాడనమాట. అలాగా ఇక్కడ కూడా వీళ్ళు అలాగున్నారు. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఈ చెడు సహవాసము లేదంటే చెడు ఆలోచనలు వచ్చినప్పుడు జాగ్రత్తగా, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చూస్తున్నాడు అనేది. దేవుడు మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడంటే మనం మోసపోకుడు అంటే నేను ఎవరు చూడలేదులే, నేను ఆలోచించేది, ఎవరు చూడలేదులే, నేను దొంగతనం చేసేది, ఎవరు చూడలేదులే, నా మెదడులో ఏం పోతుందో అని అనుకోకండి. అంటే డోంట్ బీ ఫూలిష్, మీరు ఫూల్ అవ్వద్దండి అంటున్నాడు అనమాట. ఎంత మూర్ఖుడు రా నువ్వు, నీ ఆలోచనలు, నువ్వు చేసే ఆలోచనలు కూడా పరీక్షించగలిగిన దేవుడిని నువ్వు మోసం చేస్తున్నావా అని దేవుడు అంటాడనమాట. అందుకనే మోసపోకుడి అంటున్నాడు. అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దండి, ఎవరు చూడలేదని, నేను చూస్తున్నాను, నీ అంతరంగంలో ఏం పోతున్నాయో నేను చూస్తున్నాను అంటున్నాడు అనమాట దేవుడు. అందుకనే మనం మోసపోకూడదు. ఎవరికైనా మనం దాచిపెట్టచ్చు, కానీ దేవుడికి మనము దాచిపెట్టలేము. సో మరి ఇక్కడ మనము ఏ వచనం చదువుకున్నాము? 10వ వచనం అయిపోయింది. 11వ వచనం. 11వ వచనంలో చూసుకుంటే మనకి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం. మనం ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళంతా ఎవరిని ఆశ్రయిస్తున్నా?
దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. నిన్ను ఆశ్రయించు వారందరూ ఎలా ఉంటారంట? సంతోషంగా ఉంటారంట. ఇదే కీర్తనలు 30:8 ఉంటుంది. రాత్రి ఏడుపు ఉంటుందంట బిడ్డలకి, హృదయాన్నే మళ్ళా మన మొహాల్లో మన పెదాల దగ్గర చిరునవ్వు ఉంటుందంట. రాత్రి ఏడుపు రాదని చెప్పలేదు, కష్టాలు రావని చెప్పలేదు, ఇబ్బందులు రావని చెప్పలేదు, వస్తాయి. కానీ దేవుడు మళ్ళీ అంటే రాత్రికి కూడా మార్చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఉదయాన్నే మళ్ళీ వాళ్ళ ముఖములో ఎంతో నవ్వు, చిరునవ్వు మనం చూస్తాము. దేవుడు చూస్తానని మాట్లాడుతున్నాడు. అందుకని నిన్ను ఆశ్రయించువారంటే తనని పెట్టుకుంటున్నాడు దావీదును అక్కడ. నేనైతే నిన్ను ఆశ్రయిస్తున్నాను, నేనైతే సంతోషంగా ఉంటా. ప్రస్తుతానికి మాత్రం దావీదు కూడా ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇరుకుల్లో ఉన్నాడు. కానీ నేను తప్పకుండా సంతోషంగా ఉంటాను ముందుకి. ఎందుకంటే నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను కాబట్టి. నాకేదో జ్ఞానం ఉందనో లేదంటే నాకు బలం ఉందనో దాన్ని బట్టి కాదు, కానీ నిన్ను అది కీ పాయింట్ ఇక్కడ. నిన్ను ఆశ్రయిస్తున్నాను కాబట్టి నేను ఆనందంగా ఉంటా, నిన్ను ఆశ్రయించే వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. నీవే వారిని కాపాడదు అంటే నీవే నన్ను కాపాడదు. వారిని అంటే అర్థం తనని పెట్టుకుంటున్నాడు అక్కడ. నన్ను కాపాడదు కనుక వారు నిత్యము ఆనందం. మళ్ళీ ఇక్కడ చూడండి, సంతోషానికి ఆనందానికి. ఇప్పుడు సంతోషం ఏంటంటే లోకాసారమైన సంతోషం. ఒక బండి కొంటాం మనం, ఒక వెహికల్, మంచి కారు కొంటాము, మంచిది అంటే అప్పుడే ట్రెండ్లోకి వచ్చింటుంది. అది ఎంతసేపు ఉంటుంది ఆ సంతోషము? 1 రోజు, 2 రోజులు, లేదంటే నెల, సంవత్సరము, అంతే. కానీ దేవుడు ఇచ్చే విజయము అది ఎవరు చేయలేనిది. ఇప్పుడు ఒక పరిస్థితిని, ఒక సమస్యను ఎవరు తీర్చలేరు. ఇప్పుడు గాయత్రి సమస్యను ఎవరు తీర్చగలుగుతారు? ఆమెకు నైట్ షిఫ్ట్ కావద్దు, డే షిఫ్ట్లు కావాలి. ఎవరు తీర్చగలుగుతారు? అది నేను చేయగలిగే పనే అది కాదు. మరి దేవుడే చేయాలి ఇది. మరి ఇలాంటప్పుడు దేవుడు ఆశ్రయించువారు. ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది. ఈ సంతోషం ఎట్లుంటుంది? ఏదో ఇప్పుడు వాళ్ళు షిఫ్ట్లు మార్చేస్తానే ఈ సంతోషం వెళ్ళిపోయేది కాదు ఇది. ఎందుకంటే ఒకవేళ ఆమె దీని తర్వాత శత్రువులు ఒకవేళ ప్రయోగం చేసి ఫ్యూచర్లో ఒకవేళ మార్చాలనుకుని సంతోషం ఎందుకంటే ఆమెకి ధైర్యం, ఇప్పుడు దేవుడు నా మాట విన్నాడు, నా మొర్ర విన్నాడు, నాకు సంతోషం. ఆమె సంతోషం ఏంటంటే ఇప్పుడు షిఫ్ట్ల కంటే కూడా ఆమెకి నైట్ కాదు, ఇప్పుడు డే టైం వెళ్తుంది, దానికంటే కూడా ఆమె సంతోషం ఏంటి ఇప్పుడు తెలుసా? నా దేవుడు విన్నాడు నా మాట. అంటే ఇంత సమీపంగా ఉన్నాడా, నన్ను చూస్తున్నాడా, అంటే నిన్ను పట్టించుకుంటున్నాడా, నా మాటలు వింటున్నాడా, మేనేజర్తో మాట్లాడా, ఇంతమందిని వాడుకున్నాడా, ఆ మాటలు అవన్నీ కూడా జ్ఞాపకం వచ్చినప్పుడు ఆమె ధైర్యము, ఆమె సంతోషము అక్కడితో అంతమైపోయేది కదా. అది జస్ట్ ఒక రోజుతో వెళ్ళిపోయేది కాదు అది. సో అలాగనమాట సంతోషం అంటే దేవుడు చేసేటివి, దేవుడిచ్చే సంతోషం అలా ఉంటుంది. నీవే వారిని కాపాడదు గనక వారు నిత్యము ఆనందధ్వని అంటే డ్యాన్స్ చేస్తారు, ఇంట్లో పాటలు పాడతారు, ఆనందము లోపల. అది ఎవరు తీసివేయలేనిదనమాట ఆనందం. సో అందుకనే ఇక్కడ 11వ వచనంలో కీర్తనలు 16:11 ఉంటుంది. ఇన్ గాడ్స్ ప్రజెన్స్ దెర్ ఈస్ ఎ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. దేవుని సన్నిధిలో మరి ఎంతో, అది చెప్పలేనంత ఫుల్నెస్ జాయ్ అంటే ఎంతో సంపూర్ణమైన సంతోషం అన్నమాట. అది ఆయన సన్నిధిలో ఉంటుంది. ఆయన ఫోకస్ని షిఫ్ట్ చేస్తాన్నాడు ఇప్పుడు దావీదు. ఎలాంటి ఎవరి మీద ఫోకస్ షిఫ్ట్ చేస్తున్నాడు? దేవుడి పైన. రైచెస్, ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, నమ్మకమైన వాడు. దోస్ హూ ట్రస్ట్ గాడ్ ఎక్స్పీరియన్స్ జాయ్ అన్నమాట. మరి ఆయన నమ్మిన వాళ్ళు ఆ జాయ్, సంతోషాన్ని వాళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. సేఫ్టీ, పీస్. సో గాడ్ బికమ్స్ దెర్ రెఫ్యూజ్ అండ్ కవరింగ్ అన్నమాట. మరి వాళ్ళ ప్రొటెక్షన్, వాళ్ళ ధైర్యము, వాళ్ళ అన్నీ ఇంకా దేవుడు అని వాళ్ళు ఆయన మీద ఆధారపడతారు అనమాట. అంతగా ఆనందధ్వని చేస్తారు.
12వ వచనం, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడేముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదు. అబ్బా, ఏమిటితో కప్పుతాడంట? దయతో. వస్త్రాలతో కాదు, ఒక బ్లాంకెట్ కాదు. మనకు మనుషులకి కప్పడం అంటే ఒక బ్లాంకెట్, ఒక అంబ్రిల్లానో, వర్షం వస్తుంది అలాంటి కాదు, కానీ దయతో కప్పుతాడంటే ఎంత బాగుంది చూడండి. కెడేముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కెడేము అంటే ఏం చేస్తుంది? కీర్తనలు 23వ అధ్యాయంలో ఉంది కదా, నేను గాఢాంధకారంలో పడినప్పుడు సంచరించినప్పుడు నీ దొడ్డు కర్రయు దండము నాకు తోడై ఉండను. మరి అవి ఏం చేస్తాయి? కెడేమో మనకి ఇంగ్లీష్లో ఏముంది వర్స్ చూద్దాం ఒకసారి. షూర్లీ లార్డ్ యు బ్లెస్ ద రైచస్, యు సరౌండెడ్ దెమ్ విత్ యువర్ ఫేవర్ యాజ్ విత్ ఎ షీల్డ్. షీల్డ్ షీల్డ్ ఏం చేస్తుంది? బాణాలు వేసినప్పుడు అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది షీల్డ్. సో ఆ షీల్డ్ అడ్డుకుంటుంది అనమాట. సోల్జర్స్ షీల్డ్ అడ్డం పెట్టుకుంటారు. వాళ్ళు బాణాలు వేసినప్పుడు, గనులతో కాల్చినప్పుడు అది ఆ షీల్డ్ ఆ ఇనుముతో చేసింటారు కాబట్టి అది దాటి మన గుండెల పైన పడకుండా ఆ షీల్డ్ కాపాడుతుంది అనమాట. సో అలాగా షీల్డ్ ఇక్కడ మనకి వాక్యమే షీల్డ్. మనం ఆయన నమ్మకత్వం, ఆయన ఎవరు ఏమై ఉన్నాడు అనేది మనకి షీల్డ్ అనమాట. ఆయన కెడేముతో నీవే ఆశీర్వదించువాడు, కెడేముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. అంటే ఫేవర్, ఆయన ఫేవర్ ఇస్తాడు. సో ఆయన మనల్ని దయతో కప్పుతాడు. ఆయన దయ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు అనమాట. అందుకే కాన్ఫిడెన్స్తో ఎండ్ చేస్తున్నాడు అనమాట ఈ వర్స్. గాడ్ బ్లెస్సెస్ అండ్ ప్రొటెక్ట్స్ ద రైచస్. నీతిమంతులు ఎవరు? ఆయన బిడ్డలు. ఆయన రక్తంతో కడబడిన వాళ్ళు నీతిమంతులు. ఆయన తప్పకుండా ప్రొటెక్ట్ చేస్తాడు. హిజ్ ఫేవర్ ఈజ్ లైక్ ఎ షీల్డ్. అంటే ఆయన కాన్స్టెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది. దేవుడి ప్రొటెక్షన్ మనకి కాన్స్టెంట్. ఈ ఒక నిమిషం ఉండి నెక్స్ట్ నిమిషం తగ్గిపోతుంది, లేదంటే మళ్ళీ ఎక్కుతుంది, అట్లా కాదు. ఆయన కాన్స్టెంట్ అంటే ఎప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఒకటే రీతిలో, ఏదో ఒక అకేషనల్గా పండగ పబ్బాలకు వచ్చిపోయేది కాదు అనమాట. మనకు సరౌండింగ్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. లార్డ్ గివ్స్ గ్రేస్ అండ్ గ్లోరీ, విత్ హోల్డ్స్ నో గుడ్ థింగ్ ఫ్రమ్ ద అప్రైట్. సో దేవుడు అంతగా మరి టేక్ రెఫ్యూజ్, వాక్ ఇన్ రైచియస్నెస్, ఎక్స్పీరియన్స్ గాడ్స్ ఫేవర్ అండ్ ప్రొటెక్షన్. సో మనము ఆయన వాగ్దానాల ప్రకారం, ఆయన మాటల ప్రకారం మనం నడవడానికి ఇష్టపడుతూ ఆయన రక్తంతో కడగబడ్డాం. ఆయన సొంత ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ని, ఆయన మనస్తత్వాన్ని, ఆయన యాట్రిబ్యూట్స్ని మనం చదవాలి, దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి, ఇష్టపడాలి, ప్రేమించాలి. మన ఫ్లెష్ ఏమో వద్దంటుంది. ఫ్లెష్ అంటే నీ సొంత ఈగో, గర్వము, స్వార్థము, అబద్ధాలు, నీ సొంత స్వభావం అంతా వద్దు, నువ్వు లోబడద్దు దేవుని మాటలకి అని చెప్తుంది. ఎందుకు నువ్వు తగ్గుతావు అంటుంది. దాన్ని ఓవర్కమ్ అయ్యి దేవుడి సహాయంతో, లేదు ఆయన మాటలు జీవమగలిగినవి, జీవానికి దారి చూపించేటివి, అవి నేను అమ్మడించినప్పుడు నాకు జీవానికి ఆధారం అవుతాయి. జీవాధిపతితో, నా ఆత్మకి సోర్స్ అయిన ఆధిపతి అయిన ఆ కర్త అయిన దేవునితో నాకు సహవాసం ఉంటుంది, సమాధానం ఉంటుంది అనేది మనం గ్రహించినప్పుడు ఎవ్రీడే మనం ఫ్లెష్ని, అంటే మన శరీరం, మన సొంత స్వభావాన్ని మనం కాళ్ళ కింద పెట్టుకొని దేవుని మాటలకి మనం లోబడటానికి నీ విధేయత, నీ హృదయం, నీ ఒబీడియన్స్ ఎంతో అవసరం, నీ విశ్వాసం ఎంతో అవసరం అన్నమాట. సో అలాగా దేవుడు మనకి ఈ వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఎంత గొప్పగా దేవుడు అంటే అంత గొప్ప దేవుడు అనమాట. అందుకని దేవుడు అంటున్నాడు ఇక్కడ, దావీదు అంటున్నాడు, దేవా నిన్ను ఆశ్రయించువారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు.
ఆనంద ధ్వని చేస్తారు అంటున్నాడు అనమాట. అందుకనే ఇక్కడ 12వ వచనంలో ఎంత కాన్ఫిడెన్స్గా ఈ సేయింగ్ దట్ గాడ్ దిస్ ఈజ్ హూ యు ఆర్, నువ్వు ఇలాంటి దేవుడివి అని నేను కంప్లీట్గా కన్విన్స్ అవుతున్నా నా హృదయంలో, ఇంత గొప్ప దేవుడివి. దిస్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్, ఎట్లా వస్తుంది ఇంత కాన్ఫిడెన్స్ వర్డ్స్ అంటే ఆయన నోట్లో నుంచి. ఆయన దేవుణ్ణి పర్సనల్గా ఎంత ఇంటిమేసీతో దగ్గరగా నడిచాడనమాట దావీదు. వాకింగ్ విత్ హిమ్ లైక్ ఎ త్రూ ట్రయల్స్ టెంప్టేషన్స్ వచ్చినప్పుడు దేవునితో నడిచాడు. దేవుని నమ్మకత్వాన్ని దగ్గరగా చూశాడు. దానిలన్నిటినీ స్టోర్ చేసుకున్నాడు హృదయంలో. సో అలాగా రైచియస్ కూడా ఏదో పర్ఫెక్ట్ అయిపోవడం కాదు, కానీ దేవుడు రక్తంతో కడగబడాలి. ఆయనను మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతామని దేవుని వాక్యం చెప్తుంది. దోస్ హూ ట్రస్ట్ గాడ్, దోస్ హూ వాక్ ఇన్ ఒబీడియన్స్, విధేయత కలిగిన హృదయం, దోస్ హూ డిపెండ్ ఆన్ హిమ్ డైలీ డిపెండ్ అవ్వాలి. సో మన రైచియస్నెస్ అల్టిమేట్గా ఎట్లా కమ్స్ ఫ్రమ్ లైక్ ఆయన నుంచి, అంటే ఫెయిత్, విశ్వాసం ఉంచాలి. ఆయన నుంచి మనకి విశ్వాసం ఉంచాలి హృదయంలో. ఆయన నా దేవుడు. సో అలాగనమాట. అందుకనే దేవుణ్ణి ఆయన వాట్ ఈజ్ లైక్ బ్లెస్సింగ్ రియల్లీ అంటే, బ్లెస్సింగ్ ఈజ్ లైక్ డీపర్ దెన్ మనీ అడగలేదు, సక్సెస్ అడగలేదు, ఈజీ లైఫ్ అడగలేదు అనమాట. దేవుని ప్రజెన్స్ అడుగుతున్నాడు దావీదు. ఆయన సమాధానం అడుగుతున్నాడు. ఆయన గైడెన్స్ అంటే దారి చూపించు అంటున్నాడు. సో హిస్ ఫేవర్ ఇన్ అన్సీన్ వేస్ అనమాట. అంటే ఆయన దయ, ఆయన కృప. సో అలాగా ఎప్పుడు కూడా సమ్టైమ్స్ బ్లెస్సింగ్స్ లుక్స్ లైక్ ఎ ప్రొటెక్షన్ ఫ్రమ్ సంథింగ్ యూ నెవర్ సా. ప్రొటెక్షన్ వస్తుంది, మరి దేవుడు అక్కడ సేవ్ చేశాడు, ఇది ఎట్లా జరిగింది అని మనం ఆశ్చర్యపోతాం అన్నమాట. సో అలాగా దేవుడు మరి ఈ విషయాలతో మనతో మాట్లాడుతున్నాడు. మరి దయతో మనందరినీ కప్పులాగన మరి ఆయన నామమును మనం ప్రేమించాలి. ఎందుకంటే నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసింతురు అంటున్నాడు. ఉల్లసింతురు అంటే ప్రేమించినప్పుడు ఆయనలో ఆనందము, సంతోషము, సమాధానము అది ఎవరు చెప్పలేరన్నమాట. అది ఉల్లసింతురు అంటే ఎంతో ఆనందంగా ఉంటారు ఆయన నామాన్ని ప్రేమించేవారు. నామం అంటే యేసుక్రీస్తు నామము, అన్ని నామముల కంటే పైనామము. ఆ నామాన్ని అంటే ఆయననే ప్రేమించడమే ఆయన నామాన్ని ప్రేమించడం అన్నమాట. ప్రేమించినప్పుడు నిన్ను గూర్చి ఉల్లసింతురు అంటే నీతో సహవాసం ఎంతో ఆనందంగా ఉంటుంది, అది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని చెప్తున్నాడు అనమాట. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమామయుడా, నమ్మకమైన రాజా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. కీర్తనలు 5వ అధ్యాయం ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు రాజా. అవును తండ్రి ప్రభా, నాయన శత్రువులు ఎంతోమంది పొంచి ఉన్నారు ప్రభా. వారిని తండ్రి, వారి నుంచి ప్రభా నన్ను నడిపింపము, విడిపింపము, నాకు మార్గము స్పష్టంగా కనపరచము అంటున్నాడు తండ్రి ప్రభా దావీదు నాయన. దేవానికి స్తోత్రములయ్యా, కృతజ్ఞతలు తండ్రి ప్రభా. అవును రాజా తండ్రి నాయన, మాకు కూడా నీ మార్గములు తెలియచేయవద్దు తండ్రి ప్రభా. నాయన తండ్రి, నీ మార్గముల మీద మేము ఆధారపడినట్లుగా సహాయం చేయండి దేవా. కనపరచమని మేము కూడా అట్లా కనిపెట్టుకోవడానికి సహాయం చేయ ప్రభా. నాయన తండ్రి ప్రభా, మా శత్రువులకి యథార్థమైన నోరు లేకపోయినప్పటికీ మేము వారి మీద అతిశయించకుండా ప్రభా, ఏదో దావీదు అన్నాడని మేము కూడా వాళ్ళు ఇట్లా అట్లా అని చెప్పమని కాదు కానీ వాక్యం చెప్పేది ప్రభా. వారిలాగా నేను కూడా అలాంటి దాన్ని, కానీ వారిని క్షమించి వారి నుంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేయాల ప్రభా. కొత్త నిబంధన ప్రకారం నాయన తండ్రి, దేవానికి స్తోత్రముల రాజా. వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుమని అంటున్నాడు తండ్రి ప్రభా. అయితే నాయన ప్రభువా, వారికి నువ్వే న్యాయం చేయి, నువ్వే న్యాయం తీర్చు అని దావీదు ప్రభా పగ తీర్చుకోలేదు కానీ నీ చేతుల్లోకి పెడుతున్నాడు ప్రభా. నాయన
దేవా, నిన్ను మేమందరం ఆశ్రయిస్తున్నాం కాబట్టి మేము సంతోషంగా ఉంటామని నీ వాక్యం సెలవిస్తుంది. నైనా మమ్మల్ని నీవే కాపాడుతావని నీ వాక్యం సెలవిస్తుంది. నిత్యము ఆనందధ్వని చేస్తామని 11వ వచనంలో నువ్వు చెప్తున్నావు ప్రభా. దేవా, నైనా నీ రక్తంతో కడగబడిన వారం కాబట్టి, నీ సొంత ప్రజలం కాబట్టి, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని కెడేముతో కప్పుతాను అంటున్నావు ప్రభా. నైనా దేవా, నీ రెక్కల కింద మమ్మల్ని కప్పుతానని, నీ వాక్యముతో కప్పుతానని, నీ షీల్డ్తో కప్పుతానని ప్రభా, నీ రక్తముతో కప్పుతానని దేవా. నైనా మా పక్షాన యుద్ధం నువ్వే చేస్తావని నువ్వు మాట్లాడుతూ వచ్చిన దయతో కప్పుతున్నందుకు ఇన్ని రోజులు నీకు స్తోత్రములయ్యా. దయనైనా మేము ఆ దయకు అర్హులము కాదు ప్రభా. కేవలం ఆ దయనైనా నీ కృప ద్వారా, నీ ఉచితమైన నైనా నీ కృప ద్వారా, నీ హృదయం ద్వారా వచ్చింది ప్రభా. నైనా నిన్ను, నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసిస్తారంటున్నావు ప్రభా. నైనా నీ నామాన్ని మేము ఎక్కువగా ప్రేమించడానికి సహాయం చేయ ప్రభా. అప్పుడే నైనా మేము ఎంతో ఉల్లసిస్తామంటే ఆనందంగా ఉంటామంటున్నావు తండ్రి. దేవానికి స్తోత్రములైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. దేవా తండ్రి, నాయన ఈ ప్రార్థన రిక్వెస్ట్లో ప్రభా ఇంతవరకు నాయన మరి గాయత్రికి ప్రభా నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు నాయన, నీ కరుణను బట్టి నీకు స్తోత్రములు నాయన, నీ దయను బట్టి నీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము రాజా తండ్రి నాయన. దేవా తండ్రి